Hi, I am Dr. Neelima from Cell Health Clinic. COPDలో ఉండే 4 రకాల్లో ఉండే ఒక టైపు ఆస్తమా గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం. మెయిన్‌గా ఆస్తమా అనేది ఏ సీజన్‌లో అయినా రావచ్చు. అంటే వేసవి కాలంలో గానీ, వర్షాకాలంలో గానీ, శీతాకాలంలో గానీ ఏ సీజన్‌లో అయినా రావచ్చు. కానీ కొంతమందికి చలి ముదిరిన కొద్దీ, చలి పెరిగే కొద్దీ శీతాకాలంలో ఎక్కువగా ఆస్తమా అనేది వస్తూ ఉంటుంది. ఆస్తమా అనేది శ్వాసకోశ సంబంధిత స్థితి. అంటే శ్వాసనాళాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇందులో ఏమవుతుంది అంటే మెయిన్‌గా మనకి ఊపిరితిత్తుల్లో ఉండే ఎయిర్‌వేస్ అంటే శ్వాసనాళాలు అంటే కొంతమందికి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం. అంటే డస్ట్‌కి గానీ, పాలెన్స్‌కి గానీ, పెట్స్‌కి గానీ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం వలన ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడడం వలన ఎయిర్‌వేస్ దగ్గర ఉండే మజిల్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. దాని వలన మనకి మ్యూకస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత బ్రాంకియల్ ట్యూబ్స్ స్వెల్లింగ్ కూడా జరిగేది చూస్తూ ఉంటాము. దీని వలన మనకి ఏమవుతుంది అంటే ఎక్కువగా కఫం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ కఫం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వలన శ్వాసనాళాలు మూసుకుపోతాయి. దీనిని మనము అబ్స్ట్రక్షన్ అని అంటాము. ఈ శ్వాసనాళాలు ఎక్కువగా మూసుకుపోవడం వలన ఇప్పుడు మనము గాలి తీసుకునేటప్పుడు ఒక శబ్దంలాగా వినిపిస్తూ ఉంటుంది. దానిని మనము వీజింగ్ అని అంటాము. ఇప్పుడు మనము బయట నుంచి గాలి తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి సరిగ్గా వెళ్ళకపోవడం వలన మనకి ఇట్లాంటి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఇప్పుడు ఆస్తమా యొక్క టైప్స్ అనేటివి చూద్దాం. ఆస్తమా టైప్స్ అనేటివి 8 టైప్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ ఆస్తమా. దీనినే మనము అటోపిక్ ఆస్తమా అని కూడా అంటాము. ఇది ఎవరిలో చూస్తూ ఉంటామంటే చిల్డ్రన్స్‌లో కానీ ప్లస్ జెనెటిక్‌గా వచ్చిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇది ఏమవుతుందంటే మెయిన్‌లీ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ మీడియేటర్ బై సిస్టమిక్ ఐజీఈ ప్రొడక్షన్. దీని సింప్టమ్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే ఎస్ఓబి ఉంటుంది, చెస్ట్ కంజెషన్ ఉంటుంది, వీజింగ్ ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్స్టెన్సివ్ ఆస్తమా ఉన్నవాళ్ళు. ఇంట్రిన్సిక్ ఆస్తమా ఇది ఏ దాని వల్ల రావచ్చు అంటే ఏమన్నా కోల్డ్‌కి కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి కానీ, స్మోక్ చేస్తున్న వాళ్ళకి కానీ, హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇంట్రిన్సిక్ ఆస్తమా అనేది చూస్తూ ఉంటాం. మెయిన్‌లీ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ బై లోకల్ ఐజీఈ ప్రొడక్షన్. ఇట్లాంటి వాళ్ళకు సింప్టమ్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, చెస్ట్ కంజెషన్ ఉంటుంది, వీజింగ్ అనేది ఉంటూ ఉంటుంది. థర్డ్ వన్ ఆక్యుపేషనల్ ఆస్తమా. మెయిన్‌గా ఎలాంటి సింప్టమ్స్ చూస్తామంటే ఏదైనా ఇండస్ట్రీస్ కానీ, కెమికల్స్‌కి కానీ, గ్యాసెస్‌కి కానీ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం వలన షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాం. ఫోర్త్ వన్ నాక్టర్నల్ ఆస్తమా. మెయిన్‌గా ఈ నాక్టర్నల్ ఆస్తమా అనేది ఎప్పుడు చూస్తామంటే నైట్ టైం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే నైట్ టైము శ్వాస తీసుకోవడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పిల్లి కూతలు అనేటివి ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఛాతీ పట్టేసినట్టు ఉండడం కానీ ఇట్లాంటివి నైట్ టైం అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి కాఫ్ వేరియంట్ ఆస్తమా. ఎక్కువగా దీర్ఘకాలంగా మనకి దగ్గు అనేది ఎక్కువగా ఉండడం వలన దాన్ని అశ్రద్ధ చేయడం వలన ఆస్తమాలోకి దారి తీస్తుంది. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాము. డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. ఇంకొకటి స్టెరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమా. ఒకసారి ఇప్పుడు లంగ్స్‌లో ఉండే బ్రాంకస్ లేయర్‌లో ఉండే లేయర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. మెయిన్‌గా మనకి దీనిలో లోపల మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది. దాని తర్వాత సెల్స్ అనేటివి ఉంటాయి. దాని తర్వాత లామినా ప్రొఫైరా అనేది ఉంటుంది. దాని తర్వాత స్మూత్ మజిల్ అనేది ఉంటుంది. మెయిన్‌గా ఈ మ్యూకస్ లేయర్‌లో గాబ్లెట్ సెల్స్ అనేటివి ఉంటాయి. తర్వాత సెల్స్‌లో సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ అనేటివి ఉంటాయి. లామినా ప్రొఫైరాలో మాస్ట్ సెల్స్ అనేటివి ఉంటాయి. మాస్ట్ సెల్స్ అనేటివి ఏమిటి అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. మెయిన్లీ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ స్కిన్, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్. మెయిన్లీ దట్ కంటైన్ గ్రాన్యూల్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ హిస్టమైన్స్ అండ్ హెపారిన్. అంటే ఈ మాస్ట్ సెల్స్ అనేటివి ఎక్కువగా హిస్టమైన్ని సెక్రీట్ చేస్తూ ఉంటాయి. ఈ లామినా ప్రొఫైరాలో మాస్ట్ సెల్స్ ఉంటాయి, ఇసినోఫిల్స్ అనేటివి ఉంటూ ఉంటాయి.
మెయిన్‌గా ఇప్పుడేంటి అంటే నార్మల్ లంగ్‌లో ఉండే, బ్రాంకైలో ఉండే లేయర్స్ అనేటివి ఇలా ఉంటాయి. ఆస్తమాలో ఉన్న కండిషన్‌లో ఏమి జరుగుతుంది అంటే మెయిన్‌గా ఈ మ్యూకస్ లేయర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని వలన గాబ్లెట్ సెల్స్ గూడా ఎక్కువ అవుతాయి. సెకండ్ వన్ సెల్స్. సెల్స్‌లో ఏముంటదంటే సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ సెల్స్ అనేటివి ఉంటాయి. థర్డ్ వన్ లామినా ప్రొఫైలా. లామినా ప్రొఫైలాలో ఎక్కువగా మాస్ట్ సెల్స్ అనేటివి హిస్టమైన్‌ని ఎక్కువగా సెక్రీట్ చేస్తూ ఉంటాయి. దాని వలన మనకి అలర్జిక్ రియాక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సెకండ్ వన్ దాంతో ఇంకా చాలా సెల్స్ అనేటివి ఉంటాయి. న్యూట్రోఫిల్స్ ఉంటాయి, టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి, ఇసినోఫిల్స్ అనేటివి ఉంటాయి. మెయిన్‌గా ఈ టీ హెల్పర్ సెల్స్ ఏమిటి అంటే దీనిలో 2 టైప్స్ అనేటివి ఉంటాయి. టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. టీ హెల్పర్ సెల్ టైప్ 1, టీ హెల్పర్ సెల్ టైప్ 2. టీ హెల్పర్ సెల్ టైప్ 1 ఏమిటి అంటే ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ లంగ్స్ మెయిన్లీ టు ప్రమోట్ ఇన్ఫ్లమేషన్. ఇది ఏదాన్ని యాక్టివేట్ చేస్తుందంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ టైప్ 2 ఏమిటి అంటే ఇట్ ఈస్ నాట్ కామన్లీ ఫౌండెడ్ ఇన్ లంగ్స్ మెయిన్లీ టు ప్రమోట్ ఇన్ఫ్లమేషన్. ఇది ఏదాన్ని యాక్టివేట్ చేస్తుందంటే హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది. మెయిన్లీ ఆస్తమా ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై మాస్ట్ సెల్ యాక్టివేషన్. సెకండ్ వన్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ఇసినోఫిల్స్. థర్డ్ వన్ యాక్టివేషన్ ఆఫ్ హెల్పర్ T2 సెల్స్. ఫోర్త్ వన్ ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్. ఫిఫ్త్ వన్ బ్రాంకియల్ హైపర్ రెస్పాన్సివ్నెస్. సిక్స్త్ వన్ ఇన్ఫ్లమేషన్. మెయిన్‌గా మనకి ఆస్తమా అని ఎలా తెలుసుకోవాలి, ప్లస్ బ్రాంకైటిస్ అని ఎలా తెలుసుకోవాలి, నిమోనియా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్తమా అయితే దాని యొక్క లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. వేగంగా శ్వాస తీసుకోవడము, ప్లస్ ఛాతీలో పట్టేసినట్టు ఉండడము, ప్లస్ ఛాతీలో నొప్పి రావడము, ప్లస్ వీజింగ్. మెయిన్‌గా ఏమిటి అంటే ఆస్తమాకున్న ప్రధాన లక్షణం ఏమిటి అంటే మనము శ్వాస తీసుకునేటప్పుడు బయటకు వదిలేటప్పుడు కానీ మనకి ఒక శబ్దం లాగా వినిపిస్తుంది. దాన్ని వీజింగ్ అని అంటాము. అంటే పిల్లి కూత అని అంటాము. పొడి దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ వస్తూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ఆస్తమా లక్షణాలు అనేటివి చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, కెమికల్స్కి కానీ, గ్యాసెస్కి కానీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన మనకి ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం. అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది చూస్తాం. ఆస్తమా లక్షణాలు మెయిన్‌గా ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. మెయిన్‌గా ఒబేసిటీలో కూడా మనము చాలా వరకు ఆయాసం అనేది చూస్తూ ఉంటాము. అధిక బరువు ఎక్కువగా ఉండడం వలన షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఉండడం వలన మనకి ఇబ్బంది ఏమీ కాదు. ఆస్తమా యొక్క కారణాలు చూద్దాము. దగ్గుని అశ్రద్ధ చేయడం వలన మనకి ఆస్తమాకి దారి తీస్తుంది. సిగరెట్ పొగకు కానీ, లేదా వాహన కాలుష్య పొగకు కానీ, పాలెన్స్కి కానీ, డస్ట్కి కానీ, పాత పుస్తకాలకు కానీ, లేదా దుమ్ములో కూడిన సూక్ష్మజీవుల వల్ల కానీ మనకి ఇట్లాంటి లక్షణాలు అనేటివి చూస్తుంటాం. కొందరికి కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇంకొందరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాము. ఆస్తమాని మనము న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రతిరోజు మనము ఇన్ఫెక్షన్కి అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన మనకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే దగ్గు కానీ, లేదా కాఫ్ కానీ, లేదా ఇట్లాంటివి ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. దీనికి మనం ప్రతిరోజు ఏం చేయాలి అంటే కాచి చల్లార్చిన నీళ్ళని తీసుకోవాలి. అంటే త్రాగేటప్పుడు పొయ్యి పైన పెట్టుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళ కంటే కొంచెం వేడిగా తీసుకోవాలి. దీని వలన మనకి ఫ్లమ్ రిలీఫ్ అవుతుంది. ప్లస్ ఎయిర్ పాత్వే కూడా బాగా క్లియర్ అవుతుంది. ఇంకొకటి ఏమిటి అంటే మనం రోజు 2 లేదా 3 సార్లు కానీ, లేదా 2 సార్లు కానీ వేడి నీళ్ళతో ఆవిరి పీల్చుకోవడం అనేది మంచిది. ఈ నీళ్ళల్లో మనము యూకలిప్టస్ ఆయిల్ కానీ, లేదా పిప్పర్మెంట్ ఆయిల్ కానీ మిక్స్ చేసుకోవాలి. రెండిట్లో ఏదైనా ఓకే. ప్లస్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఆవిరి పీల్చుకుంటూ ఉండాలి. 2 సార్లు కానీ, 3 సార్లు కానీ. దీని వలన మనకి ఫ్లమ్ బాగా రిలీఫ్ అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే రోజుకి 2 సార్లు వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏమిటంటే మనం రోజు వేప పుల్లని బాగా నమిలి దాని యొక్క చేదుని బయట ఊసేసి దానివల్ల కూడా మనకి ఫ్లమ్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది. మెయిన్‌గా మనము ఎట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మెయిన్‌గా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వలన హార్ట్‌కి స్ట్రెంథెనింగ్ బాగా ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. ప్లస్ ఒమేగా 3 ఫుడ్స్ ఏమేమి అంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ,
ఫ్యాటీ ఫిష్ కానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వలన మనకి ఎయిర్వేస్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ప్లస్ లంగ్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ వన్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన లంగ్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అవి ఏవేవి అంటే సీడ్స్ కానీ, లెగ్యూమ్స్ కానీ, లీఫీ గ్రీన్స్ కానీ, నట్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వలన లంగ్ ఫంక్షనింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ డి కూడా రోజు ఓరల్ సప్లిమెంట్ అయినా తీసుకోవచ్చు, లేదా సన్కైనా ఎక్స్పోజ్ అవ్వచ్చు. వైటమిన్ డి ఏదంతా ఎక్కువ ఉంటుంది అంటే వైటమిన్ డి ఎక్కువ తీసుకోవడం వల్ల మెయిన్గా మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, ఇమ్యూనిటీ శాతం కూడా పెరుగుతుంది డైలీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వలన. ఎగ్ తీసుకోవచ్చు, ప్లస్ ఫ్యాటీ ఫిష్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే జింజర్ తీసుకోవాలి. జింజర్లో ఏమిటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఇది మెయిన్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి వర్క్ అవుతుంది. ఇది మనం రోజు ఒక మీల్లో ఉండేటట్టయినా చూసుకోవాలి. రా గార్లిక్ లేదా ఓరల్ సప్లిమెంట్ తీసుకున్నా ఓకే. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. దీని వలన డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ప్లస్ బాడీలో ఉండే టాక్సిన్స్ని తగ్గించడానికి వర్క్ అవుతుంది. మెయిన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. మనకి ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే ఆరెంజెస్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ అంటే స్పినాచ్ కానీ, బ్రోకోలీ కానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వలన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ లంగ్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ ఇన్ఫ్లమేషన్లో ఎయిర్వేస్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి వర్క్ అవుతుంది. మనము ఎట్లాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వ్ చేసిన ఫుడ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. డైరీ ప్రోడక్ట్స్ అనేటివి ఎక్కువగా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మెయిన్గా ఇది ఎక్కువగా మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాని వలన మనకి ఆస్తమా సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, చెస్ట్ కంజెషన్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటుంది. ఇంకొకటి సాలిసైడ్స్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే బెర్రీస్ కానీ, క్రాన్ బెర్రీస్ కానీ, టొమాటో కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఆస్తమా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి సాలిసైడ్స్ ఉన్న ఫుడ్కి ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు. దాని వలన ఆస్తమా సిమ్టమ్స్ అనేటివి ట్రిగర్ అవుతూ ఉంటాయి. పీనట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. సల్ఫైడ్స్ ఉన్న ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి పై విధానాలు పాటించడం వలన మనం ఈ ఆస్తమా కానీ, లేదా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ ఇట్లాంటివి తగ్గించుకోవచ్చు. మనము ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్ని జనరల్ టెస్టులు చేయించుకోవాలి. అంటే సిబిపి కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఈఎస్ఆర్ కానీ, ఇన్ఫెక్షన్ మార్కర్ ఎంత పర్సంటేజ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి అంటే కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, థైరాయిడ్, హెచ్బిఏవన్సీ, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, దీనితో పాటు ఎక్స్ట్రాగా ఎక్స్రే చెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది. దాంతో మనకి ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా, ప్లస్ ఇంకొకటి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, లంగ్స్లో వాటర్ ఏమన్నా ఉన్నాయా, లంగ్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది ఎంత పర్సంటేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఎక్స్రే చెస్ట్ అనేది చేస్తాం. నార్మల్గా ఇప్పుడు ఏమిటి అంటే మనము ఎక్స్రే చెస్ట్ అనేది చేయించుకోవడం వలన మనకి చాలా వరకు ఒక 50% వరకు మనకి సిమ్టమ్స్ ఉండడం వల్ల చేయించుకోవడం వలన మనకు అది ఎప్పుడు చూసినా నార్మలే వస్తుంది. అది క్యాన్సర్ కండిషన్లో ఉన్నప్పుడు తప్ప అది మనకి ఎక్స్రే చెస్ట్ అనేది పాజిటివ్ చూపించదు. మనం ఇలాంటప్పుడు ఫర్దర్గా ఏ టెస్ట్కి వెళ్ళాలి అంటే హెచ్ఆర్సిటీ చెస్ట్కి అనేది వెళ్ళాలి. ఈ టెస్ట్ చేయించుకోవడం వలన మనకు లంగ్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దానిలో వాటర్ ఏమన్నా ఫామ్ అవుతుందా, వాటర్ ఫామ్ అవ్వడం వలన మనకు ఆయాసం వస్తుందా, దగ్గు దాని వల్లనే వస్తుందా అనేది చూసుకోవాలి. చాలామంది మెయిన్గా సీకేడీలో అంటే క్రియాటినిన్ పేషెంట్స్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఆయాసం అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఎక్స్రే చెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకు అంటే మెయిన్గా మనం ఏమిటి అంటే ఎక్కువగా ఈ క్రియాటినిన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో వాపు అనేది వస్తూ ఉంటుంది. కాళ్ళల్లో వాపు రావడం వలన వాళ్ళు బెడ్ పైన పడుకొని దానికి దుండు ఎక్కువగా సపోర్ట్ పెట్టుకోవడం వలన కాళ్ళల్లో ఉండే నీరు అనేది
లంగ్స్లోకి జామ్ అవుతుంది. కిందకి ఏది ఉంటుందో దానిలోకి ఎక్కువగా జామ్ అయిపోవడం వలన ఇట్లాంటి వాళ్ళకి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. ఇది అవాయిడ్ చేయాలి. దుండ్లు సపోర్ట్ పెట్టుకోవడం అనేది క్రియాటినిన్ పేషెంట్స్ కానీ ఎవరైనా కాళ్ళ వాపులు ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండాలి. నార్మల్గా జనరల్ పేషెంట్స్లో కాళ్ళ వాపులు అనేటివి ఉన్నప్పుడు ఏం అవాయిడ్ చేయాలంటే మనం అప్పుడు సోడియంని రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. వాటర్ ఇంటేక్ కూడా మనము కనీసం 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ మనం రోజువారీ తీసుకునే దాంతో 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ తగ్గించాలి. ఈ క్రియాటినిన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ప్లూరల్ ఎఫ్యూషన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అంటే లంగ్స్లో వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ లంగ్స్లో వాటర్ ఫామ్ అయినప్పుడు మనము ఎక్కువగా 1 లీటర్ కానీ 2 లీటర్స్ ఫామ్ అయినప్పుడు ఆయాసం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి మెయిన్గా థొరాకోసెంటసిస్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్లూయిడ్ తీసేయడం కానీ అట్లాంటివి చేస్తారు. ఈ ఫ్లూయిడ్ టెస్టింగ్కి పంపించినప్పుడు టీబీ పాజిటివ్ రావచ్చు, లేదా టీబీ నెగిటివ్ కూడా రావచ్చు. కానీ చాలామంది ఏమిటి అంటే ఈ లంగ్స్లో వాటర్ ఫామ్ అవ్వడం అనేది ఒకసారి క్రియాటినిన్ పేషెంట్స్లో తీయించిన తర్వాత మళ్ళీ మనకు పదే పదే ఫామ్ అవుతుంది అంటే మనం ఒక్కసారి హెచ్ఆర్సిటీ చెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది. ఎందుకు అంటే మనకి ఒకసారి మనం ఇప్పుడు క్రియాటినిన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి లంగ్స్లో వాటర్ తీయడం వల్ల మళ్ళీ ఫామ్ అవ్వదు. ఒకవేళ క్యాన్సర్ అనేది ఏమన్నా అబ్నార్మల్ గ్రోత్ కానీ అబ్నార్మల్ సెల్స్ కానీ ట్యూమర్ కానీ లెషన్ కానీ మనకి లంగ్స్లో ఏమన్నా ఫామ్ అవుతుంది అంటే దాంట్లో అప్పుడు సిటీ చెస్ట్ చేయించుకోవడం వలన మనకి ఏమన్నా నియోప్లాస్టిక్ ఇథియాలజీ ఏమన్నా ఉందా, అబ్నార్మల్ సెల్స్ గ్రోత్ అవుతున్నాయా లేదా తెలుస్తుంది. మెయిన్గా ఇది ఫాలో అవ్వండి. ఎక్కువగా ఈ క్రియాటినిన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ప్లస్ ఈ లంగ్స్లో వాటర్ ఫామ్ అవుతున్న వాళ్ళు కాఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్స్రే చెస్ట్ కానీ హెచ్ఆర్సిటీ టెస్ట్ ఫస్ట్ ఎక్స్రే చెస్ట్ చేయించుకోండి. తర్వాత మీకు దాంతో ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది అంటే తర్వాత హెచ్ఆర్సిటీ చెస్ట్కి అనేది వెళ్ళండి. ఇలాంటి ఇబ్బందులతో ఫేస్ చేస్తున్న వాళ్ళు సెల్ హెల్త్ క్లినిక్కి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దాని తర్వాత మీకు డైట్ అనేది చెప్తారు. అంటే డైట్లో కొన్ని మార్పులు అనేటివి చేస్తారు. ఈ డైట్ ఫాలో అవ్వడం వలన చాలామంది పేషెంట్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ లేదా క్రియాటినిన్ పేషెంట్స్ కానీ అంటే క్రియాటినిన్ పేషెంట్స్లో ఏమిటి అంటే మనకు క్రియాటినిన్ లెవెల్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. కనీసం సిమ్టమాటిక్ రిలీఫ్ అయినా ఉంటుంది ఈ డైట్లో. ఇక్కడికి వచ్చి చేసుకోవడం వల్ల ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ అయితే త్వరగా తగ్గుతాయి. అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ చెస్ట్ టైట్నెస్ కానీ స్నీజింగ్ కానీ ఇట్లాంటి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కంపల్సరీ మనకి తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ రికవరీ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువ శాతము ఉన్నాయి. చేసే డైట్ విధానం బట్టి మనకి రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది.